Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 63 points gain అయి 80,050 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 16 points gain అయి 24,302 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 14 points gain అయి 53,104 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైస్ యాక్టివిటీ, మార్కెట్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయాలి. బికాస్ ఈ పాయింట్స్ లో సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటున్నాయి. ఈ స్పెక్యులేషన్స్ తో రాంగ్ డెసిషన్ తీసుకునే ఒక ఛాన్స్ పెరుగుతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డేటా ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మాట్లాడుకుందాం. డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరు, మార్కెట్ లో డబ్బులు పెడుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్తున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా వినండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో చాలా స్పెక్యులేషన్స్ అయితే నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఇలా జరుగుతున్న ప్రతిసారి మార్కెట్ భారీగా క్రాష్ అవుతుందని, ఈసారి కూడా అలా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, సో అలా ఉంటున్న స్పెక్యులేషన్స్ అన్నిటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇన్ రియాలిటీ మార్కెట్ లో ఏం జరుగుతూ వస్తుంది అనేది కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎందుకు నేను ఈ స్పెక్యులేషన్స్ ని హైలైట్ చేస్తానంటే, ఇఫ్ ఇది నేను చెప్పలేదనుకోండి, మీరు ఎక్కడైనా చూసినప్పుడు కంగారు పడతారు. ఆర్ ఇలా జరిగితే చాలా నష్టపోతాం కదా అని భయపడి మార్కెట్ లోంచి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన గమనించండి. రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడెప్పుడైతే సెన్సెక్స్ డబుల్ అవుతూ వెళ్ళిందో ఆ టైంలో మార్కెట్ లో క్రాష్ ఉందనేలా ఈ ఇమేజ్ ద్వారా మనకు కొన్ని డేటా పాయింట్స్ ని షేర్ చేస్తూ కొంతమంది అనలిస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. 10,000 నుంచి 20,000 కి వెళ్ళాక భారీగా క్రాష్ 2008 లో మనం చూసాం కదా. అంటే 20,000 నుంచి 40,000 కి వెళ్ళాక వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ లో భారీ క్రాష్ ని మనం చూసాం కదా. అలానే ఈసారి 40,000 నుంచి 80,000 కి వచ్చాక ఒక భారీ క్రాష్, ఒక బిగ్ క్రాష్ మార్కెట్ లో ఉంటుందనేలా, సెన్సెక్స్ డబుల్ అయిన ప్రతిసారి క్రాష్ ఉందనేలా రీసెంట్ టైమ్స్ లో స్పెక్యులేషన్స్ అయితే మార్కెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ బిగినర్స్ కి చెప్పాలనుకుంటున్నది, 40,000 కి వచ్చినప్పుడు జరిగిన క్రాష్ మార్కెట్ లో వాల్యుయేషన్స్ కారణంగా జరిగిన క్రాష్ కాదు, వైరస్ రిలేటెడ్ గా జరిగింది. అండ్ 10,000 నుంచి 20,000 కి వెళ్ళాక జరిగిన క్రాష్ 2008 లో ఉంటున్న లేమాన్ బ్రదర్స్ కొలాప్స్ కారణంగా, ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా మార్కెట్స్ పడింది. సో సెన్సెక్స్, నిఫ్టీ ఇవి పెరగడం కారణంగా అంతంత క్రాష్ మార్కెట్ లో ఉండదు. ఆ టైంలో కొన్ని పర్టికులర్ ఈవెంట్స్ ఉన్నాయి, దాని కారణంగా మార్కెట్ ఫాల్ అయింది తప్పితే ఈ థీసిస్ మీకు ఇంకెక్కడైనా వినిపిస్తుంటే మాత్రం దీనికి ప్రధానమైన ఇంపార్టెన్స్ ని ఇవ్వకండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇది రిపీటెడ్ గా గమనిస్తున్నాను. ఎవరెవరి దగ్గర అయితే పుట్స్ క్యారీ చేస్తుంటారో, ఎవరెవరైతే 22,000, 21,000 దగ్గరే ఇది ఎక్కువగా వెళ్ళిపోయింది మార్కెట్, ఇంకెందుకు లేని ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పడితే కొందామని వెయిట్ చేస్తుంటారో, వాళ్ళు ప్రతి దగ్గర మార్కెట్ లో క్రాష్ అనే ఒక మెంటాలిటీతో ఉంటున్నారు. లైక్ సుత్తి ఉంటున్న వాళ్ళ దగ్గర ప్రతిదీ మేక్ గా కనిపిస్తున్నట్టు, ప్రీవియస్ గా ఏం జరిగాయి అండ్ ఇప్పుడు దానికి రిలేటెడ్ గా ఏదైనా జరుగుతుంటే ప్రతిసారి క్రాష్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తున్నారు. బట్ ఫేమస్ ఇన్వెస్టర్ రామ్దేవ్ అగర్వాల్ గారు ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో తను చెప్తున్నది, ఇప్పటి వరకు 80,000 వచ్చేసింది, ఇంకెంత పెరుగుతుంది మార్కెట్ అని అడుగుతున్న క్వశ్చన్స్ కి ఇంకెంత పెరుగుతుంది ఏంటి, నేను స్టార్ట్ చేసింది 1980 లో, అప్పుడు ఆల్మోస్ట్ 100 దగ్గరగా ఉంది సెన్సెక్స్, అక్కడి నుంచి ఇప్పుడు 80,000 దగ్గర ఉంది. సో 100 నుంచి 80,000 కి 44 ఇయర్స్ పాటు మార్కెట్ పెరిగితే ఎంత పర్సెంట్ CAGR తో మార్కెట్ పెరుగుంటుంది అని యాంకర్స్ ని తను క్వశ్చన్ చేశారు. దానికి యాంకర్స్ 20%, 25% అని చెప్తుంటే తినేమో కాదు 16%, ఇంకా బేస్ కేసులో చెప్పాలంటే 15% మార్కెట్ పెరిగిందంతే. లాస్ట్ 44 ఇయర్స్ లో మన ఇండియా ఎప్పుడు కూడా 15% మార్క్ ని కొడుతూనే ఉంటుంది. అలా ప్రతి 5 ఇయర్స్ కి మన మార్కెట్స్ డబుల్ అయ్యే స్కోప్ ఆర్ పొటెన్షియల్ ఉంటున్న మార్కెట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అంటూ లాస్ట్ 5 ఇయర్స్ లో అది జరిగింది. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ లో కూడా జరుగుతుంది. 2029 కంతా ఇప్పుడుంటున్న 80,000 నుంచి ఇంకొక 80,000 పెరుగుతూ టోటల్ గా 1,60,000 కి సెన్సెక్స్ మార్క్ నెక్స్ట్ 2029 నెక్స్ట్ 5 ఇయర్స్ లో పెరుగుతుందని ఇలా రామ్దేవ్ అగర్వాల్ గారు తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. అండ్ దీంతో పాటు తను ఒక ఫేమస్ ఇన్వెస్టరే కాదు, మోతీలాల్ ఆస్వాల్ గ్రూప్ చైర్మన్ కూడా. కాబట్టి తను గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అడిగినప్పుడు, ఒక సపరేట్ క్యాబినెట్ ని క్యాపిటల్ మార్కెట్స్ కోసం పెట్టాలంటున్నారు. ఒక స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ ని క్యాపిటల్ మార్కెట్స్ కి అపాయింట్ చేసి తన ఆఫీస్ ని ముంబైలో పెడితే ఏదైనా ఇబ్బందులు ఉంటున్నప్పుడు వాళ్ళ ద్వారా గవర్నమెంట్ కి విన్నవించుకునే అవకాశం క్యాపిటల్ మార్కెట్స్ లో ఉంటున్న పార్టిసిపెంట్స్ కి ఉంటుందని, అన్ని నెక్స్ట్ 4 ఇయర్స్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ 10 ట్రిలియన్ మార్కెట్ ని అచీవ్ చేస్తాయని, అండ్ ఈ బడ్జెట్ లో తను పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ 12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళ మీదే ఇన్కమ్ ట్యాక్స్ ని వెయ్యాలని, బికాస్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అందరూ కూడా ఈక్విటీ మార్కెట్స్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఇన్కమ్ మిగులుతున్న అది ఈక్విటీ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తూ స్ట్రెంథన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ రిలేటెడ్ గా మధ్య తరగతి ప్రజలపై కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించాలని భావిస్తూ 1992 హర్షద్ మెహతా గారి టైంలో ఏదైతే స్టాక్ మార్కెట్ బూమ్ జరిగిందో దానికంటే బిగ్గర్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ బూమ్ నడుస్తూ ఉందని. అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్ లో మన ఇండియన్ జీడిపి గ్రోత్ ఏమో 8% దగ్గరగా కనిపిస్తూ ఉంది. కానీ జీడిపి అంటేనే FMCG కంపెనీస్, బికాస్ మన ఎకానమీకి అగ్రి బేస్డ్ ఇన్కమ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. అండ్ దానికి FMCG కంపెనీస్ రిలేటబిలిటీలో ఉంటాయి. బట్ అవి మాత్రం హిందుస్థానీ యూనిలివర్ కానీ, నెస్లే కానీ,
మ్యారికో కానీ వాటిలో పెద్ద గ్రోత్ లేదని ఎలా తను ఆశ్చర్యపడుతున్నానని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. సో ఇది ఎందుకు నేను ఇంతలా రీడ్ చేసి చెప్తున్నానంటే మార్కెట్ ఇప్పుడు 24,000 దగ్గర ఉందా, ఇక్కడ నుంచి కొన్ని డేస్ లో 22,000 21,000 కూడా వెళ్ళొచ్చేమో. బట్ అది ఫైనల్ కాదు. షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఎంత డౌన్ సైడ్ కి వెళ్తుంది అనేది కాదు ఫైనల్. లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఎంత పైకి వెళ్తుంది అనేది ఇన్వెస్టర్స్ భావించాలి. అలా జరగాలంటే ఒక ఎకానమీ పరంగా ఒక కంట్రీ పరంగా గ్రోత్ ఉందా లేదా అదొక్కటే మనం చూడాలి. ఉంటే ఏ సెక్టార్స్ లో గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంది ఆ సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా హైయర్ రిటర్న్స్ ఉంటాయి. లేదు నేను కంట్రీ యావరేజ్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ తో నేను ట్రావెల్ అయినా చాలనుకుంటే ఇండెక్స్ రిలేటెడ్ గా గెయిన్స్ మనకి 15% దగ్గరగా సిన్స్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ లభించాయనేలా హిస్టారికల్ డేటాని బట్టి మనం చూడొచ్చు. సో మార్కెట్ లో ఉంటున్న ఏ స్పెక్యులేషన్స్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని ఇంపాక్ట్ చేయడానికి ఈవెన్ పాజిటివ్ గా కూడా ఇంపాక్ట్ చేయకూడదు. నేను ఇలా చెప్తున్నాను కదా అని ఉన్న మొత్తం డబ్బులు మీరు మార్కెట్ లో పెట్టకూడదు. అది ఇంకెవరో చెప్తున్నారు కదా అని ఉన్న మార్కెట్ లో డబ్బుల్ని బయటికి తీయకూడదు. మార్కెట్ పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మీకు నెగిటివ్ స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి కాబట్టి వీటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఈ ఇమేజ్ ని కూడా నేను మీకు చూపించాలనుకున్నాను చాలా టైం బ్యాక్ నుంచి. సో వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. అది ఏ కంపెనీ అయినా స్మాల్ క్యాప్ అనే కాదు, మిడ్ క్యాప్ అనే కాదు, లార్జ్ క్యాప్ అనే కాదు, ఏ కంపెనీ అయినా ఫ్రమ్ ద హైస్ మ్యాక్స్ ఎంత స్టాక్ ఫాలో అయింటుంది అన్న దానికి ఈ ఇమేజ్ మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటుంది. HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్సన్ టు బ్రో, TCS, ITC, భారత్ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్టెన్ పీరియడ్స్ లో పర్టికులర్ గా కొన్ని క్రైసిస్ పీరియడ్స్ లో బిగ్ మార్కెట్ క్రాష్ అవుతున్న పాయింట్ లో ఎంతెంత స్టాక్స్ ఫాలో అయ్యన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈవెన్ యుఎస్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు ఏ కంపెనీస్ అయితే అందరూ ఆరాధిస్తున్నారో లైక్ ఎన్విడియా కానీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా, ఇవి కూడా ఒకానొక పాయింట్ లో భారీగా ఫాలో అయ్యాయి. ఇలాంటిదే ఫ్యూచర్ లో రిపీట్ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే అప్పుడు మార్కెట్ సినారియోస్ డిఫరెన్స్, ఇప్పుడు మార్కెట్ సినారియోస్ డిఫరెంట్. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ బాగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తాయి. 70% 80% మార్కెట్ ఫాల్ ఇప్పుడు నేను పాసిబుల్ అనుకోవట్లేదు. బట్ 20-30% ఫాల్ ఇన్ ద వర్స్ట్ సినారియోస్ మార్కెట్ లో ఆ ఫాల్ కి మనం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. అవి మనం అవాయిడ్ చేయలేం. కానీ గుర్తుంచుకోవాల్సింది ఆ టైంలో ఇలా ఫాల్ అయినప్పుడు 80% అవసరం లేదు. వీటిల్లో హాఫ్ ఫాల్ అయినప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు కూడా భారీగా లాభం చెందుంటారు కదా. అంతేకాని ఇలా ఫాల్ అయినప్పుడు భయపడి ఎగ్జిట్ అయిన వాళ్ళకి ఏం వచ్చుండదు కదా. వాళ్ళని ఫ్యూచర్ నుంచి చూసినప్పుడు మనం రాంగ్ జడ్జిమెంట్ చేశారని ఇలా ఇప్పటి నుంచి చూస్తే పాస్ట్ లో మనం చూసి వాళ్ళని అంటాం కదా. కాబట్టి ఇలాంటి డేటాను చూస్తున్నప్పుడు మనం రెండు విషయాల్ని మైండ్ లో ఉంచుకోవాలి. ఒకటి, కంప్లీట్ డబ్బులు మన షార్ట్ టర్మ్ నీడ్స్ కి వీటికి అవసరమవుతున్న డబ్బులు మొత్తం కూడా మార్కెట్ పెరుగుతున్నప్పుడు యూఫోరియాతో మార్కెట్ లోకి వెళ్ళిపోకూడదు. ఆల్సో మార్కెట్ ఏ లాజిక్ లేకుండా ఫాలో అవుతున్నప్పుడు విత్ ఆఫ్ ఎనీ రీజన్ ఆ టైంలో మనం ఏం కొత్త పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్కెట్ లో ఉంటున్న ఎమోషన్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే చాలు. పోర్ట్ఫోలియోస్ ఆటోమేటిక్ గా తన పని తను చూసుకుంటూ వెళ్తాయి ఇన్ ద లాంగ్ టర్మ్. పాసిబుల్ ఇది కూడా ఒక ఇమేజ్ తీసించుకోండి. ఎంతెంత పెద్ద కంపెనీస్ ఏ పాయింట్స్ లో ఎంతెంత పర్సెంట్ ఫాలో అనేది కూడా మనకి తెలియడం ఇంపార్టెంట్. లేదు నేను మార్కెట్ ని టైం చేయగలను, ఇప్పుడు 24,000 దగ్గరకు వచ్చింది, నెక్స్ట్ పడిపోతుంది, తర్వాత పడ్డప్పుడు కొంటాను అంటే ఈ ఎగ్జాంపుల్ ని కూడా చూపించాలనుకుంటున్నాను. కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ వాళ్ళ స్మాల్ క్యాప్స్ లోకి డబ్బులు రావడాన్ని ఆపారు కదా. ఇక్కడ గమనించండి, సెప్టెంబర్ 12, 2023 కొటాక్ వాళ్ళు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లోకి వస్తున్న డబ్బులు రిలేటెడ్ గా ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్న ఈ పాయింట్ లో రావడం కరెక్ట్ కాదనేలా అప్డేట్స్ అయితే చేశారు. అండ్ స్మాల్ క్యాప్స్ లోకి వస్తున్న ఫండ్స్ ని కూడా రెస్ట్రిక్ట్ చేశారు. అది సెప్టెంబర్ 2023 ఆ పాయింట్ ఆఫ్ టైం లో. అక్కడి నుంచి వెయిట్ చేశారు మార్కెట్ పడుతుందా అని. ఎక్కడా మార్కెట్ పడకపోవడం, స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం, ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండడం, ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ కొంత టూ మచ్ ఎక్స్పెన్సివ్నెస్ కొన్ని సెక్టార్స్ లో లేకపోతూ ఉండడం, ఫర్దర్ గా వస్తున్న ర్యాలీని మళ్ళీ ఎక్కడ మిస్ అవుతారా అని మళ్ళీ జూలై 2 నుంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇన్ బిట్వీన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎంత పెరిగిందో తెలుసా? 15% పెరిగింది. సో వీళ్ళు ఆపేద్దాం ఫండ్స్ ని అనుకునే దగ్గర నుంచి యాజ్ అ ఇండెక్స్ 15% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేసింది. ఇంక ఇండివిజువల్ స్టాక్స్ ఎంత పెరిగాయి, టీమ్స్ ఎంత వరకు రిటర్న్స్ ని ఇచ్చాయన్నది మీరే రీసెంట్ టైమ్స్ లో ప్రాక్టికల్ గా చూస్తున్నారు. సో ఇంత పెద్ద మ్యూచువల్ ఫండ్ వాళ్ళే మార్కెట్ ని టైం చేయలేక రాంగ్ డెసిషన్ తీసుకొని ఫైనలీ మళ్ళీ ఫ్లోస్ ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం టైం చేయగలమని అనుకోవడం అంత రీజనబుల్ కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఐ హోప్ మార్కెట్ పరంగా మీరు నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ మీకు వచ్చిందని. స్పెక్యులేషన్స్ ని వదిలేయండి, స్టాక్ రిలేటెడ్ ఉంటున్న రూమర్స్ ని పక్కన ఉంచండి. కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా ఎక్సెసివ్ వాల్యుయేషన్స్ లో వెళ్ళిపోతున్నాయి. ఒకసారి వాల్యుయేషన్స్ ని కూడా మైండ్ లో ఉంచుకోండి. టూ మచ్ ఎక్సెసివ్ వాల్యుయేషన్, టూ మచ్ ర్యాలీ ఒక థీమ్ రిలేటెడ్ గా, ఓవరాల్ మార్కెట్ పరంగా కాదు, ఒక థీమ్ రిలేటెడ్ గా వెళ్ళిపోయిందంటే అండర్ వాల్యూడ్ గా ఉంటున్న థీమ్స్ ఏంటి, నెక్స్ట్ పొటెన్షియల్ ఉండే థీమ్స్ ఏంటి అనేది ఫోకస్ చేస్తూ ప్రాపర్ అలొకేషన్స్ ని మీరు మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటే ద బెస్ట్ రిటర్న్స్ ని మీరు మార్కెట్ లో చూడొచ్చు. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గుడ్ గ్యాప్ అప్, ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతూ ఇవాళ కూడా స్ట్రాంగ్ గా ఉందేంటి మార్కెట్ అనే ఒక కండిషన్ నుంచి ప్రాఫిట్ బుకింగ్, కన్సాలిడేషన్, సెకండ్ హాఫ్ లో కూడా సెల్ ఆఫ్ అయితే
మనం నిఫ్టీ పరంగా చూసాం. నిఫ్టీ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ పరంగా గ్యాప్ అప్ అక్కడి నుంచి పెరగడం, నెక్స్ట్ వచ్చిన సెల్ ఆఫ్ మాత్రమే, తర్వాత కన్సాలిడేషన్ కాదు, గ్రాడ్యువల్ రికవరీ. అండ్ రీసెంట్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న సపోర్ట్ అబో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతూ ఉండడం, స్టిల్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఫస్ట్ అవర్ లో వచ్చిన వీక్నెస్ మోర్ దెన్ 60% దగ్గరగా ఎండ్ ఆఫ్ ద డే లో రికవర్ అయింది. ఇవాళ మీరు మార్కెట్ ని గమనిస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎలాగో బానే పర్ఫార్మ్ చేశాయి. ఆల్మోస్ట్ 0.6% దగ్గరగా 0.5% దగ్గరగా. వీటితో పాటు సెక్టార్స్ పరంగా ఫార్మా, హెల్త్ కేర్ అండ్ ఐటీ స్టాక్స్ మార్కెట్ ని లీడ్ చేశాయి. ఇవాళ గ్యాప్ అప్ అవడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయనుకుంటున్నారు? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. నిన్న ఫెడ్ వాళ్ళకి సంబంధించి ప్రీవియస్ మీటింగ్ జరుగుంటుంది కదా, అందులో మినిట్స్ అప్డేట్స్ వచ్చాయంటే ప్రీవియస్ గా ఏం మాట్లాడుకున్నారని. ఆ మినిట్స్ అప్డేట్ లో జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యే పాయింట్ ఒకటే, చాలా మంది వరకు వడ్డీ రేట్లు కట్ చేయొచ్చు బికాస్ డిమాండ్ కూడా, ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అయ్యేలా ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయొచ్చు అనే ఒక టోన్ తోనే ఓవరాల్ మీనింగ్ వచ్చేలా, ఎగ్జాక్ట్ గా ఇదేని కాదు, ఓవరాల్ మీనింగ్ వచ్చేలా కనిపిస్తూ ఉండడం. దీనికి తోడు యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం సర్వీసెస్ పిఎంఐ డేటా కూడా వీక్ గా వచ్చింది. 48.8% దగ్గరగా. ఎక్స్పెక్టేషన్స్ 53.5, బట్ అది 48.8 గా రావడం ఫర్దర్ గా ఎకానమీ రిలేటెడ్ గా ఇది వీక్ డేటా. జాబ్స్ డేటా కూడా వీక్ గా వచ్చింది. సో ఫెడ్ వాళ్ళు పాజిటివ్ గా కామెంటరీ చేస్తుండడం, ఎకానమీ పరంగా వీక్ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా, జాబ్స్ డేటా వస్తుండడం, ఇదంతా కాంబినేషన్ ఎలా ఉందంటే నెక్స్ట్ సెప్టెంబర్ లో ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఫర్దర్ గా పెరుగుతూ 70% దగ్గరగా రేట్ కట్ ఉంటుందనే ఒక మీటర్ అయితే టర్న్ అయింది. దీంతోనే మీరు గమనిస్తే నిన్న యూఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ 7 బేసిస్ పాయింట్స్ పడి 4.36 కి, డాలర్ ఇండెక్స్ కూడా 105.31 దగ్గరగా ఫాల్ అయి ఈక్విటీ మార్కెట్స్ ని నిన్న గ్రీన్ సైడ్ పుష్ చేసింది. ఆల్సో నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా డెలివరీ బయింగ్ యాక్టివిటీని గమనించారా? 6,900 crore దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా డెలివరీ బయింగ్ యాక్టివిటీ జరిగింది. ఎస్, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, బట్ నిన్న ఏదైతే పెరిగిందో అందులో మెజారిటీ యాక్షన్ ట్రేడింగ్ యాక్టివిటీ కాదు, డెలివరీ బయింగ్ యాక్టివిటీ. అండ్ దాన్ని కోరిలేట్ చేసుకుంటూ నిన్న మీరు గమనిస్తే అనూహ్యంగా రీసెంట్ డేస్ లో లేనట్టు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి 5,484 crore దగ్గరగా బయింగ్ యాక్టివిటీ ఉంది ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా. అందులో ప్రధానంగా హెచ్డిఎఫ్సి రిలేటెడ్ గానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రిజల్ట్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. టీసీఎస్ వాళ్ళ నెంబర్స్ 11th July వస్తాయి, హెచ్సిఎల్ వాళ్ళది 12, ఎల్టీఐ మైంట్రీ 15, 18 ఇన్ఫోసిస్, ఆల్సో పెర్సిస్టెంట్ సిస్టమ్స్, 19th విప్రో, 22 కోఫోర్జ్ అండ్ 25 టెక్ మహేంద్ర. ఈ నెంబర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇతర సెక్టార్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కీ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఏం లేవు, కానీ ఐటీ స్టాక్స్ పరంగా మాత్రం ఈసారి బెటర్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రాబోతున్న టీసీఎస్ నెంబర్స్ 11th July ఓవరాల్ ట్రెండ్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ట్రెండ్ ని డిసైడ్ చేస్తాయి. అండ్ బిలీవ్ మీ, లాస్ట్ 1 month లో ఐటీ సెక్టర్ ఓన్లీ ఇండెక్స్ లెవెల్లో 17% పెరిగింది. యాజ్ అన్ ఇండెక్స్ 17% లాస్ట్ 1 month లో పెరిగింది. అండ్ లాస్ట్ 1 week లో ఇవాళతో కలిపి చూసిన 4% అబో దగ్గరగా ఐటీ ఇండెక్స్ పెరిగింది. సో ఆల్రెడీ పాజిటివిటీ అంతా ఇంక్లూడ్ అయింది, బట్ దీన్ని కూడా బీట్ చేస్తూ ఇంకా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఐటీ నెంబర్స్ ఉంటాయా, లేదు ఇన్ లైన్ గా ఉంటూ ఇదే కంటిన్యూటీ అవుతుందా, లేదు డిసప్పాయింట్ చేస్తే అగైన్ ఐటీ సెక్టర్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుందా అన్నది టీసీఎస్ అండ్ నెక్స్ట్ రాబోతున్న ఈ ఐటీ కంపెనీస్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి 11th July నుంచి 25th July ఇన్ బిట్వీన్ మనకి మొత్తం ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పాటు ఉంటున్న డైరెక్షన్ అర్థమవుతుంది. అండ్ ఇవాళ యుఎస్ మార్కెట్ కి సంబంధించి హాలిడే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా. సో రేపటి మార్కెట్స్ పరంగా యుఎస్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ మనకు ఉండదు. అండ్ రేపు గుర్తుంచుకోండి, మంత్లీ జాబ్స్ డేటా వస్తుంది. అది మొత్తం జాబ్స్ డేటా పరంగా చాలా సార్లు మాట్లాడుకుంటాం. ఇనిషియల్ జాబ్స్ డేటా లైక్ ఏడీపీ జాబ్స్ డేటా అని అండ్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అని, ఇలా బోల్డ్ జాబ్స్ పరంగా డేటాలు ఉంటుంటాయి, కానీ మంత్లీ జాబ్స్ డేటా చాలా ఇంపార్టెంట్. అది రేపు మనకు అప్డేట్ అవుతుంది. కమింగ్ టు ఎఫ్ఐఎస్, క్యాష్ మార్కెట్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. వెరస్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇండెక్స్ లెవెల్లో స్ట్రాంగ్ యాక్టివిటీ ఫ్యూచర్స్ పరంగా హోల్డింగ్ లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3.8 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ ని వాళ్ళు ఇండెక్స్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు విత్ 84% నెట్ లాంగ్స్. ఇక్కడ షార్ట్ కవరింగ్ కి పాసిబిలిటీ లేదు, బట్ అగైన్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఇంత లాంగ్స్ ఉన్నాయంటే నెక్స్ట్ అవి అన్వైండ్ అయ్యే ప్రయత్నంలో పడాలనే రూల్ లేదు, కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు. నిఫ్టీ ఒక 500 points, బ్యాంక్ నిఫ్టీ 1000 points లో కూడా కన్సాలిడేట్ అవుతూ ఈ మొత్తం లాంగ్స్ కూడా కంప్లీట్ గా షార్ట్స్ లాక్ కూడా కన్సాలిడేషన్ లో మారుతూ ఉంటాయి. నేను గతంలో చాలా సార్లు గమనించాను. కాబట్టి ఇంత లాంగ్స్ ఎస్ మనం స్ట్రాంగ్ పాజిటివ్ గా అయితే చూడలేం, ఇంత లాంగ్స్ ఆల్రెడీ బిల్డ్ అవడం, అట్లా స్ట్రాంగ్ నెగిటివ్ గా కూడా చూడలేం వితౌట్ ఎనీ ప్రాపర్ కన్ఫర్మేషన్. ఈవెన్ ఇవాళ కూడా వస్తున్న సెల్ ఆఫ్ ఫాలో అప్ అవ్వలేదు, కాబట్టి సెకండ్ హాఫ్ లో ప్రాపర్ కన్ఫర్మేషన్ రానంత వరకు పర్సనలీ నేనైతే మార్కెట్ రిలేటెడ్ గా ఈ ఫ్యాక్టర్ తో నేను నెగిటివ్ గా ఉంటుందనేలా యాక్సెప్ట్ చేయలేను. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తూ ఫస్ట్ 23,950 బిలో క్లోజ్ అవడమే మార్కెట్ పరంగా వీక్నెస్ ని ఇనిషియేట్ చేస్తున్న ఫ్యాక్టర్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ బిలో ఫైనల్ గా గమనిస్తున్నది 23,650. ఈ 2 levels మార్కెట్ లో ఎటువంటి షార్ట్ టర్మ్ లో వోలటాలిటీ క్రియేట్ అవుతున్నా విత్ రెస్పెక్ట్ టు వీక్నెస్ అక్కడ సపోర్ట్స్ తీసుకొని స్టెబిలైజ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మార్కెట్ 23,950
బిలో క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ రిలేటెడ్ గా ఉన్న ఫ్యాక్టర్స్ గురించి అసెస్ చేసుకుంటాను పర్సనల్ గా. అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవుతుందని పర్సనలీ నేనైతే మార్కెట్స్ పరంగా స్ట్రెంగ్త్ ఉంటుందని అనుకుంటున్నాను. మీకేమైనా ఇతర లాజిక్స్ ఉంటే ఎందుకు స్ట్రెంగ్త్ ఉంటుంది ఆర్ ఎందుకు వీక్నెస్ ఉంటుందన్న లాజిక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా భయపడుతున్న వాళ్ళు ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి. ఏఎంసీస్ కూడా వాళ్ళ ఇన్ఫ్లోస్ ని స్టార్ట్ చేశాయి ఇన్ని రోజులు ఆపి. సెప్టెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కి అగైనెస్ట్ గా మాట్లాడిన ఏఎంసీస్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఏఎంసీస్ లో స్మాల్ క్యాప్ ఫండ్స్ లో డబ్బులు పెట్టుకోవచ్చు అని యాక్సెప్ట్ చేస్తున్నాయంటే వాళ్ళు మార్కెట్ ఫాలో అవుతుందని ఒక ఒపీనియన్ ఉంటే ఆ పని చేయరు కదా, ఇంకొంత టైం వెయిట్ చేస్తారు కదా. సో మీకు అనిపిస్తున్న పాజిటివ్స్ కానీ మార్కెట్ పరంగా నెగటివ్స్ కానీ మీ థీసిస్ రిలేటెడ్ గా మీకుంటున్న ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ నేను చెప్తున్న ఒక్క డేటానే కాదు మీరు చెప్తున్న డేటా పాయింట్స్ ని కూడా మన వాళ్ళు చూసి ఇంకేదైనా డైమెన్షన్ లో చూడడానికి పాసిబిలిటీ ఉంటుందా మార్కెట్ అని అసెస్మెంట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఎన్ఎస్ఈ షాక్ ఇచ్చిందని అనాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఎస్ఎంఈ ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ 300%, 400% చాలా ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ కనిపిస్తూ ఉండడం చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారని గమనించిన ఎన్ఎస్ఈ వాళ్ళు ఇక్కడ నుంచి ఏ ఎస్ఎంఈ ఐపీఓ అయినా లిస్ట్ అవుతున్నప్పుడు 90% లిస్టింగ్ గెయిన్స్ కంటే ఎక్కువ లిస్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అది 1000% పెరిగేదానికి స్కోప్ ఉంటున్నా బికాస్ ఐపీఓలో లిస్టింగ్ పాయింట్ లో ఎంతైనా మార్కెట్ పెరగచ్చు. లిస్ట్ అయ్యాకే మనకి లిమిట్స్ అప్లై అవుతాయి, కానీ లిస్ట్ అవుతున్నప్పుడు ఏ పర్సెంట్ లో అయినా అది ఓపెన్ అవ్వచ్చు. కానీ ఎన్ఎస్ఈ వాళ్ళు చెప్తున్నది మాత్రం లిస్ట్ అవుతున్నప్పుడు కూడా, లిస్ట్ అయ్యాక ఏం జరిగింది ఆ రోజులు అనేది కాదు, లిస్ట్ అవుతున్నప్పుడు కూడా 90% కంటే ఇంక ఏ ఎస్ఎంఈ ఐపీఓ కూడా పెరగడానికి వీలేదని 90% దగ్గరగా క్యాప్ ని విధిస్తూ ఎస్ఎంఈ ఐపీఓ పరంగా ఎన్ఎస్ఈ వాళ్ళ డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ జిరోదా ఫౌండర్ నితిన్ కామత్ గారు ఉన్నారు కదా, తను ఆక్టా ఎఫెక్స్ మోస్ట్లీ పేరు వినే ఉంటారు కదా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ఇందులో ట్రేడ్ చేయొచ్చని, ఇలా నేను సంపాదిస్తున్నానని మీకు సోషల్ మీడియాలో క్రియేటర్స్ చాలా మంది లైవ్ గా ట్రేడ్ చేస్తున్నామని ఇలా కూడా మీకు చూపించి చెప్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇలా ప్రమోట్ చేస్తున్న ఒక ఫేమస్ యాక్టర్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, తన పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని. అండ్ ఈ ఆక్టా ఎఫెక్ట్స్ కానీ ఇతర ఇలాంటి రిలేటెడ్ గా ఉంటున్న ప్లాట్ఫామ్స్ ని కానీ సోషల్ మీడియాలో రిఫరల్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మీద సోషల్ నెట్వర్క్ లో ఉంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ప్రమోట్ చేసి ఈ కంపెనీస్ కి యూజర్స్ ని ఇస్తూ ఉన్నారని, కానీ ఇవి ఆర్బీఐ అండర్ లో రిజిస్టర్డ్ అయినవి కాదు కాబట్టి ఇందులో చేస్తున్న యాక్టివిటీ ఇల్లీగల్ కిందకి వెళ్తుంది. ఈవెన్ మనీ లాండరింగ్ అండర్ లో కూడా సెక్షన్స్ ఇక్కడ అప్లై అవుతున్నాయనేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, ముంబైకి సంబంధించిన జోనల్ ఆఫీస్ వాళ్ళు సర్చ్ ఆపరేషన్స్ చేసి కొంతమంది యాక్టర్స్ రిలేటెడ్ గా కేసుల్ని పెట్టడం జరిగిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మన ఛానల్లో చెప్పడానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియాలో మీకు ఎక్కడైనా సరే ఇందులో మీరు ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన నీడ్ లేదు. ఇలా ఫారెక్స్ లో త్రూ ఈ యాప్ మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, అంతా బాగుంటుందని మీకు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటే ఒక్కసారి ఆ ప్లాట్ఫామ్ ఆర్బీఐ అండర్ లో రిజిస్టర్ అయ్యిందా లేదా, ఆర్బీఐ దాన్ని బ్యాన్ చేసింది అనేది గమనించండి. బికాస్ కొన్ని యాప్స్ ని ఆర్బీఐ బ్యాన్ చేసింది అండ్ చాలా యాప్స్ రిలేటెడ్ గా ఫారెక్స్ ట్రేడింగ్ పరంగా ఆర్బీఐ ఒక ఆథరైజేషన్ ఉండదు. అలా లేని వాటిల్లో మీరు చేస్తున్న ట్రేడింగ్ యాక్టివిటీ ఇల్లీగల్ కిందనే కన్సిడరేషన్ లోకి అవుతుంది. ఇన్ఫాక్ట్ మన ఎన్ఎస్సీ లో ఉంటున్న కరెన్సీ పేర్స్ రిలేటెడ్ గానే రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ స్టెప్స్ ని ఆర్బీఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాటిల్లో అసలు ఎటువంటి ట్రేడింగ్ యాక్టివిటీ, స్పెక్యులేషన్ యాక్టివిటీ చేయకూడదని. అలాంటిది ఈ యాప్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా పర్టికులర్ గా ఇలా బ్యాన్ అయి ఆర్బీఐ రిలేటెడ్ గా పరిధిలో లేని యాప్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో మనీ లాండరింగ్ జరుగుతుందన్న దాని రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా కేసులను పెడుతున్నారు. కాబట్టి లాభాలు నష్టాలు మాటట పక్కనుంచితే మీరు చేస్తున్న యాక్టివిటీ లీగలా ఇల్లీగల్ అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే సోషల్ మీడియాలో ఉంటున్న అడ్వర్టైజ్మెంట్స్ ని నమ్మండి. బికాస్ చాలా చోట్ల ఇప్పుడు వీటి రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద మొత్తంలో నడుస్తున్నాయి. బికాస్ వీళ్ళు కోట్లలో ఖర్చు పెట్టగలరు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత ఇచ్చైనా కొనగలరు. కానీ అల్టిమేట్ గా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇంపాక్ట్ అవుతాడా అనేది పక్కన పెడితే దీంట్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి మీరు చేసిన ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ గా అండ్ మీ మీద ఇన్వెస్టిగేషన్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా వీటిలో ఎవరైనా ఆల్రెడీ ఇలా తెలియక ట్రేడింగ్ చేస్తూ ఉంటే పాసిబుల్లీ ఆ యాక్టివిటీని ఇమీడియట్ గా ఆపడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎల్ఐసి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ వాటాని పెంచుకుంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సుమారుగా 1,42,00,000 షేర్ల దగ్గరగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో తమ వాటాని పెంచుకుంటూ 0.2% దగ్గరగా వాటాని పెంచుకుంటూ టోటల్ 2.68% వాటాకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో స్టేక్ ని తీసుకువెళ్ళినట్టు, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ పర్ స్టాక్ ని ఏ ప్రైస్ లో అక్విజిషన్ చేశారని చూసినప్పుడు 80 రూపీస్ 63 పైసలు ఈ అక్విజిషన్ జరిగిందనేలా ఎల్ఐసి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరంగా ఇది ఇలా అక్విజిషన్ చేస్తున్నారని ఎల్ఐసి నుంచి న్యూస్ రావడం అనేది గుడ్ అప్డేట్ అనే చూడాలి. నెక్స్ట్ ఐఏఎఫ్ఎల్
సెక్యూరిటీస్ వాళ్ళు కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ సినారియోని అప్డేట్ చేస్తున్నారు. ఈ డేటా కొంత వాల్యుబుల్ గానే ఉంది, జాగ్రత్తగా గమనించండి. రీసెంట్ టైమ్స్ లో ట్రాన్సిట్ కాస్ట్లు పెరుగుతున్నాయి కదా డ్యూ టు షిప్పింగ్ ఇష్యూస్, రెడ్ సీ పరంగా ఉంటున్న క్రైసిస్ పరంగా కానివ్వండి, అక్కడి నుంచి కాకపోతే వేరే ప్లేస్ నుంచి వెళ్ళడానికి షిప్పింగ్ కాస్ట్లు ఎక్కువ అవుతుండడం, ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కెమికల్స్ పరంగా వేరే దేశాల నుంచి వస్తున్న కెమికల్స్ పరంగా ప్రైస్ ఇన్ఫ్లేషనరీ ప్రైజులు పెరుగుతున్నాయి కదా, దాని కారణంగా డొమెస్టిక్ గా కెమికల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ కి ఎడ్జ్ ఉంటుందని అలా కొన్ని కెమికల్ స్టాక్స్ పేర్లు చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తూ పీవీసీ స్ప్రెడ్స్ కానీ ఒకవేళ 10% పెరిగితే కెంప్లాస్ట్ సన్మార్ వాళ్ళ ఎర్నింగ్స్ 23% ఇంప్రూవ్ అవుతాయంటున్నారు. యూజువల్ గా మనకి ఏ కెమికల్ ఎంత పెరిగితే ఆ కెమికల్ స్టాక్ ఎంత వరకు వాళ్ళ ఎర్నింగ్స్ పెంచుకుంటుంది అన్నది కొంత డీప్ డౌన్ మనం స్టడీ చేసి తెలుసుకోవాలి. బట్ ఇది చాలా ఈజీగా వాళ్ళు చెప్తున్న డేటా కాబట్టి ఈ స్టాక్స్ రిలేటెడ్ అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి ఈ కెమికల్ తో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది ఫర్దర్ ఎర్నింగ్స్ కని ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ డేటా అన్నాను. పీవీసీ స్ప్రెడ్స్ 10% పెరుగుతుంటే కెంప్లాస్ట్ సన్మార్ ఎర్నింగ్స్ 23% ఇంప్రూవ్ అవుతాయని, అమోనియా ప్రైజెస్ కానీ 10% పెరిగితే దీపక్ ఫర్టిలైజర్స్ ఎర్నింగ్స్ 18% ఇంప్రూవ్ అవుతాయని, వెరాస్ బ్రోమిన్ ఆర్కెన్ కెమికల్స్ రిలేటెడ్ గా ఇది మెయిన్ ప్రొడక్ట్, ఇది 10% పెరిగితే ఆర్కెన్ కెమికల్స్ రిలేటెడ్ గా ఎర్నింగ్స్ 9% పెరుగుతాయని, అలాగే ఫినాల్ ప్రైజెస్ 10% పెరిగితే దీపక్ నైట్రేట్ యొక్క ఎర్నింగ్స్ 10% ఇంప్రూవ్ అవుతాయని. ఇలా రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా జరుగుతున్న సినారియోస్ తో డొమెస్టిక్ గా ఇవి తయారు చేస్తున్న కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుందనేలా ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళైతే భావిస్తున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేస్తున్న వాళ్ళు ఈ కెమికల్ ప్రైజెస్ ఎంతెంత మారుతున్నాయనే దాన్ని బట్టి నెక్స్ట్ వీళ్ళ ఎర్నింగ్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఎలా రిపోర్ట్ చేస్తారనేది కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. యూజువల్ గా చాలా సార్లు అడుగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్ లో, ఎలా ఎస్టిమేట్ చేస్తుంటారు, రెవెన్యూస్ ఇలా ఉంటాయి, ప్రాఫిటబిలిటీ ఇలా ఉంటుంది, మార్జిన్స్ ఇలా ఉంటాయని. వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్ ఒక ప్రైజెస్ ఆర్ ఆ ప్రొడక్ట్ ఒక డిమాండ్ డ్యూ టు ఛానల్ చెక్స్. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ బ్రోకింగ్ కంపెనీస్ కానీ ఛానల్ చెక్స్ చేస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ సెక్టార్స్ లో ఎలాంటి బిజినెస్ ఉందని వాళ్ళ ఛానల్ చెక్స్ లో వాళ్ళకు ఉంటున్న ప్రైమరీ డేటాను బట్టి యూజువల్ గా పాలిటిక్స్ లో కూడా ఈసారి వీళ్ళు గెలుస్తారు, ఈసారి వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని అలా ఎస్టిమేట్స్ చేస్తారు కదా, చిన్న శాంపుల్ సర్వే చేసి. అలా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఛానల్స్ ద్వారా వాళ్ళు చేస్తున్న స్టడీస్ లో ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుంది, ఆ ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ ఎవరెవరికి ఎంత ఉంది, అందులో ఆ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ వాటి రిలేటెడ్ గా ఉన్న మార్జిన్స్ తో వాటి యొక్క నెంబర్స్ ని కూడా అనలిస్టులు ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. సో కెమికల్ స్టాక్స్ లో స్టడీ చేసిన వాళ్ళకి ఈ డేటా కొంత వాల్యుబుల్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ అప్డేట్ గుర్తుంచుకోండి, మార్కెట్ క్లోజ్ అయ్యకొస్తున్న అప్డేట్. దీని రిలేటెడ్ గా రియాక్షన్ మనకి రేపటి మార్కెట్ లో ఉంటుంది. రైల్టెల్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళు 24 crores విలువ చేసే ఆర్డర్ వెబెల్ టెక్నాలజీ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు అందుకున్నారని, అనేది నెక్స్ట్ 2.5 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనేలా రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇంకొక అప్డేట్ వస్తుంది. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో డిఎంఆర్సి వాళ్ళతో ఒక ఎంఓయూ ని కుదుర్చుకున్నారని, అండ్ ఈ ఎంఓయూ లో భాగంగా అప్కమింగ్ టైమ్స్ లో ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ లో పాల్గొనడానికి యాజ్ ఎ ప్రాజెక్ట్ సర్వీస్ ప్రొవైడర్ గా వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంటుందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు డిఎంఆర్సి వాళ్ళతోనే కాదు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోనే కాదు, ఇంకా వేరియస్ మెట్రోస్, రైల్వేస్, హై స్పీడ్ రైల్, హైవేస్, బ్రిడ్జెస్, టర్నల్స్ అండ్ ఇతర వాటి రిలేటెడ్ గా కూడా ప్రాజెక్ట్ సర్వీస్ ప్రొవైడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు డిఎంఆర్సి వాళ్ళతో వీళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారంట. ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా ఆపర్చునిటీస్ ని వీళ్ళకి ఓపెన్ లో ఉంచుతుంది కాబట్టి ఇది కూడా ఆర్వీఎన్ఎల్ పరంగా గుడ్ అప్డేట్ గానే చూడాలి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ రెడ్ లో ఉండొచ్చు కానీ నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. వీళ్ళ కస్టమర్ బేస్ 20% దగ్గరగా ఇంక్రీజ్ అవుతూ 8.8 crore దగ్గరగా కస్టమర్ బేస్ ని రిపోర్ట్ చేశారు. అండ్ హైయెస్ట్ ఎవర్ న్యూ లోన్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. 1.1 crore ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 10% పెరిగినట్లు, వేరే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 39% పెరిగినట్టు లాస్ట్ 8 years లో మీరు గమనిస్తురండి. ఎప్పుడు క్వార్టర్లీ ఆన్ క్యూ బేసెస్, సీక్వెన్షియల్ బేసెస్ ఇంత న్యూ లోన్స్ గ్రోత్ ఎప్పుడు మనకి కనిపించదు. కస్టమర్ బేస్ స్ట్రాంగ్ గా ఉంది, హై న్యూ లోన్స్ వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. క్రాస్ సెల్లింగ్ 7.38% విచ్ ఇస్ గుడ్. బ్యాలెన్స్ షీట్ లో లిక్విడిటీ బాగుంది. ఓవరాల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ఏయుఎం పరంగా కూడా 31% గ్రోత్, డిపాజిట్స్ 26% గ్రో అవుతున్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ బజాజ్ ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్చేంజెస్ పరంగా వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్, ఈ ప్రమోటర్ ఎంటిటీ ఐటీడీ సిమెంటేషన్ లో ఉంటున్న వాళ్ళ వాటా 46.4% వాటా, టోటల్ గా చూస్తే 4,600 crore దగ్గరగా వాల్యూ ఉంటున్న వాటాని సెల్ చేయాలని భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు సెల్ చేయాలని భావిస్తున్నారు, దీని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అని చూస్తే, ఏదైతే ప్రమోటర్ ఎంటిటీ అని మాట్లాడుకున్నామో వాళ్ళు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారు అండ్ డెట్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు రీపేమెంట్ చేయాలనేలా ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రాబబుల్లీ వాళ్ళు వాళ్ళ వాటాని సెల్ చేస్తారని మార్కెట్ కనిపిస్తుండడం, స్టాక్ లో ఇవాళ ఫాల్ కనిపించింది. అదేంటి ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారంటే ఏ స్టాక్ ఇంత పడదు కదా అంటే ఎంత పెరిగిందో చూడండి. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ ఫాల్ ని తీసేసి చూసినా 70% ఇంకా గెయిన్ అవుతున్నట్టు. లాస్ట్ 1 year లో స్టిల్ ఇవాళ ఫాల్ అయిన తర్వాత కూడా
206% పెరిగినట్టు. బట్ ఇక్కడ ఒక పాయింట్ ని మనం అండర్లైన్ చేసుకోవాలి, స్టాక్ పెరిగిపోయింది కదా అంటే దాని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అని. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ స్ట్రాంగ్ నెంబర్స్ తోనే గ్రో అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్ గైడెన్స్ నే ఇచ్చింది. విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లేని కంపెనీ లేదు. బట్ ఎస్ రీసెంట్ టైమ్స్ లో బాగా రన్ అప్ అయ్యేసరికి స్టాక్ లో ఫాల్ కనిపించిందేమో. బట్ మేనేజ్మెంట్ FY26 రిలేటెడ్ గా వాళ్ళ ప్రాఫిటబిలిటీ గైడెన్స్ ని కూడా స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. బట్ వీళ్ళ ప్రమోటర్స్ ఏ ప్రైస్ లో సెల్ చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మరి అది ఆన్సర్ అయినప్పుడు ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అయితే ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, సెబీ రిలేటెడ్ గా కొత్త రూల్స్ మనకు కాదు బ్రోకర్స్ కి అప్లై అవ్వబోతున్నాయి. ఈ రూల్స్ దేని రిలేటెడ్ గా అంటే ఇప్పటి వరకు ఏదైనా ఫ్రంట్ రన్నింగ్ జరిగింది అనుకోండి, అంటే న్యూస్ కంటే ముందే ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ లో ఎక్కువ యాక్టివిటీ కనిపించింది అనుకోండి, సెబీ వాళ్ళు వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకునే వాళ్ళు. కానీ సెబీ వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటివి ఏమైనా జరుగుతుంటే బ్రోకర్స్ గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే త్రూ బ్రోకింగ్ యాప్సే కదా చేస్తూ ఉంటారు మోస్ట్లీ. నాట్ ఓన్లీ ఫ్రంట్ రన్నింగ్, ప్రైస్ మ్యానిపులేషన్ కానీ, పంప్ అండ్ డంప్ స్కీమ్స్ కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, మిస్ సెల్లింగ్ కానీ, అండ్ అన్ఆథరైజ్డ్ ట్రేడింగ్ కానీ, అండ్ మ్యూల్ అకౌంట్స్ ని యూజ్ చేసి ఫ్రాడ్స్ ఎవరైతే చేస్తుంటారో బోత్ ట్రేడింగ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా డీటెయిల్స్ ని మీరు మాకు అందించాలని, అది మీకు తెలిసిన విత్ ఇన్ 48 అవర్స్ లోపు అందించాలని సెబీ వాళ్ళైతే కొత్త నార్మ్స్ ని బ్రోకర్స్ కి అయితే తీసుకొస్తున్నారు. మరి అన్ని బ్రోకర్స్ కి ఇది వర్తిస్తుందా అంటే 50,000 కంటే ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటున్న బ్రోకర్స్ కి January 1st, 2025 నుంచి ఇది వర్తిస్తుంది. వెరాస్ 50,000 కంటే తక్కువ, 2,000 కంటే ఎక్కువ ఉంటున్న వాళ్ళకి April 1st, 2025 నుంచి, అండ్ మిగిలిన వాళ్ళకి April 1st, 2026 నుంచి ఈ నార్మ్స్ అయితే అప్లై అవుతాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎవరు ఏ తప్పు చేస్తున్నా సెబీ వాళ్ళకి ఇమీడియట్ గా రిపోర్ట్ అయ్యేలా బ్రోకర్సే వాళ్ళ మెకానిజమ్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలని సెబీ వాళ్ళు చెప్తున్నట్టు. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ 900 crores దగ్గరగా ఇన్ఫ్యూజ్ చేస్తూ నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కోసం చూస్తున్నారని వస్తున్న ఎక్స్చేంజ్ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటాని సెల్ చేసుకున్నారు. అలా వస్తున్న డబ్బులతో కంపెనీ రిలేటెడ్ ఉన్న డెట్ ని క్లియర్ చేసుకుంటూ నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కోసం వెళ్తూ ఉండడం. దీని కారణంగా ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో 175 నుంచి 200 crores దగ్గరగా ఫైనాన్స్ కాస్ట్ ని వీళ్ళు సేవ్ చేసుకుంటూ ఫర్దర్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ రిలేటెడ్ గా ఐనాక్స్ విండ్ ఫోకస్ చేస్తుంది, బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది, డెట్ ని క్లియర్ చేసుకుంటూ అనేలా CEO దగ్గర నుంచి ఫ్రమ్ మిస్టర్ కైలాష్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వినిపిస్తుండేసరికి ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ఫుల్లీ ఫోకస్డ్ గా ఉన్నారు. డెట్ క్లియరెన్స్ తో స్ట్రెంథెన్ చేయాలనుకుంటున్నారనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ గారు ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో ఇండియాకి వచ్చి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారనేలా ఆల్మోస్ట్ $497 million ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి రాబోతుందనేలా త్రూ ఈవీ ప్రొడక్షన్ లోకల్ గా చేస్తారని, అండ్ ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఈ టెస్లా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు కూడా మనకు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఎలాన్ మస్క్ గారు ఇక కమింగ్ మంత్స్ లో దగ్గరలో కూడా ఎప్పుడు ఇండియాకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే లేరని, దీనికి ప్రధానమైన కారణం చైనా నుంచి స్ట్రాంగ్ ఈవీ కాంపిటీషన్ వస్తుంది. యాక్చువల్లీ BYD దగ్గర నుంచి ఇతర ఈవీ కార్ మేకర్స్ కూడా చాలా మంది చైనా రిలేటెడ్ గా టఫ్ కాంపిటీషన్ వెస్టర్న్ వరల్డ్ కి ఇస్తూ ఉండడం, వాళ్ళ నుంచి వస్తున్న కాంపిటీషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ రీసెంట్ గా సైబర్ ట్రక్స్ రిలేటెడ్ గా కూడా న్యూ మోడల్స్ ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వాటిల్లో తను బిజీగా ఉండి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న తన ప్లాన్స్ ని కొంత టైం పాస్ చేస్తున్నారనేలా దీని రిలేటెడ్ గా ఐడియా ఉంటున్న వాళ్ళు ఎన్టీవీ ప్రాఫిట్ వాళ్ళకి అండ్ ఇతర ఫైనాన్షియల్ ఛానల్స్ కూడా అప్డేట్ చేస్తున్నట్టు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. సో తను ఇండియాకి వస్తారు, దాని ద్వారా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఈవీ ఎకో సిస్టమ్ మొత్తం కూడా గ్రేట్ వేలో రన్ అవుతుందన్న ఏదైతే థీసిస్ రన్ అయిందో సర్టైన్ మంత్స్ బ్యాక్ వరకు, ఆ థీసిస్ రిలేటెడ్ గా కొంత పాస్ పడుతున్నట్లు కనిపిస్తుంది. బట్ ఇండియన్ డొమెస్టిక్ కన్సంప్షన్ స్టిల్ స్ట్రాంగ్ గానే ఉంది. విత్ ఆర్ వితౌట్ టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ గ్రో అవుతున్నాయి, అండ్ 2 వీలర్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ డిమాండ్ అవుట్ సైడ్ ద మార్కెట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పరంగా ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో LIC దగ్గర నుంచి HDFC లైఫ్ అని మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో GST నోటీసులు కట్టాలి, డిమాండ్ నోటీసులు వచ్చాయనేలా మీరు అప్డేట్స్ అయితే చూసుంటారు కదా. ఓవరాల్ గా 100 DGGI నోటీసులు విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 20,000 crore లెక్కగా చూస్తే 20,000 కోట్లు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కట్టుండాలి GST కి. బట్ ఆ అన్ని GST నోటీసుల్ని కూడా ఈ రీసెంట్ గా జరిగిన 53rd GST కౌన్సిల్ మీటింగ్ లో క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉండడం, ఇప్పటి వరకు సర్వ్ చేసిన అన్ని నోటీసుల్ని కూడా ఇన్వాలిడ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ ఇక ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఆల్రెడీ ఈ నోటీసులకు డబ్బులు కట్టుంటే ఇది రీఫండ్ గా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేలా అప్డేట్స్ అయితే సోర్సెస్ నుంచి వస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇంకా అఫీషియల్ అప్డేట్స్ కాదు, బట్ మోస్ట్లీ అప్డేట్స్ ని మార్కెట్ నిజమనైతే నమ్ముతూ ఉంది. ఇఫ్ ఇది నిజం అవుతుంటే మాత్రం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎవరెవరికైతే నోటీసులు వచ్చాయో LIC, HDFC లైఫ్, ఈవెన్ ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మోస్ట్ ఆఫ్ ద వాటికి వచ్చాయి నోటీసులు. నెక్స్ట్ ఇది అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వస్తూ ఉంటే వాటికి వచ్చిన నోటీసులకి ఎటువంటి వాల్యూ ఉండదు. కట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తుంది, ఆర్ కట్టాలనుకున్న డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అది మార్కెట్ ముందుగా అనుకొని భయపడినట్లు వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేయదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఈ జోన్ కానీ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ 24 to 20
బిలో 24,160 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 24,330 అబౌవ్ 24,420. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ ఫర్దర్ గా బ్రేక్ అవుతుంటే ఈసారి 52,560 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. అది బ్రేక్ అయితే 52,170. ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వస్తే 53,370 ఇమీడియట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ అబౌవ్ 53,770. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ డౌన్ సైడ్ 23,800 అండ్ అప్ సైడ్ 24,500. ఈ 700 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా గమనిస్తూ ఉన్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.